హలో అండి. ప్రీవియస్ వీడియోస్లో మనం క్యాన్సర్ కీమోథెరపీ గురించి అండ్ హార్మోనల్ థెరపీ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకొక మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, దాన్ని టార్గెటెడ్ థెరపీస్ అంటాం అనమాట. టార్గెటెడ్ థెరపీస్ గురించి మాట్లాడుకుందాము. సో జనరల్గా క్యాన్సర్ థెరపీ కన్వెన్షనల్గా కొన్ని సంవత్సరాలుగా ట్రెడిషనల్గా ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ మీద యాక్ట్ అయ్యే ట్రీట్మెంట్సే మనం చూసామన్నమాట. సో వాటి మూలాన కీమోథెరపీ మూలాన ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ క్యాన్సర్ సెల్సే కాకుండా బాడీలో వేరే సెల్స్ మీద కూడా ప్రభావం కనపడే అవకాశాలు చాలా ఉంటాయి. దాని మూలన మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అలా కాకుండా టార్గెటెడ్ థెరపీ అంటాము. సో మనకి అందరికీ తెలుసు క్యాన్సర్స్ రావడానికి గల ముఖ్యమైన కారణంలో ఒకటి జెనెటిక్ మ్యూటేషన్స్. సో డిఎన్ఏ డ్యామేజ్, డిఎన్ఏ మ్యూటేషన్స్ మూలన. సో కొన్ని క్యాన్సర్స్లో పలానా రకమైన మ్యూటేషన్ ఉంటుంది, దాన్ని డ్రైవర్ మ్యూటేషన్ అంటాము. ఆ మ్యూటేషన్ మూలానే ఆ క్యాన్సర్ ముందుకు ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఆ మ్యూటేషన్ కనుక మనం కరెక్ట్గా మనం గుర్తించినట్లయితే దాని మీద మాత్రం పనిచేసేలాగా మనకి డ్రగ్స్ ఉన్నాయి అన్నమాట. వీటిని మనం టార్గెటెడ్ థెరపీస్ అంటాము. సో ఈ టార్గెటెడ్ థెరపీస్ జనరల్గా వెళ్ళి ఓన్లీ ఆ క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఈ మ్యూటేషన్ ఉంటుందో ఆ క్యాన్సర్ సెల్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది కాబట్టి మిగిలిన సెల్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సో దాని మూలాన ఇవి జనరల్గా కీమోథెరపీతో కంపేర్ చేస్తే సేఫర్ డ్రగ్స్ అండ్ వెల్ టాలరేటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కీమోథెరపీ కన్నా కూడా బాగా పనిచేస్తాయి ఇవి. సో దీస్ ఆర్ టార్గెటెడ్ థెరపీస్.